ఒక అమ్మాయికి అసలు ఐబ్రోస్ ఉండవు. దాంతో ఆమె నకిలీ ఐబ్రోస్ వాడుతూ ఉంటుంది. కానీ ఆ ఐబ్రోస్ వల్ల ఆమె పడే తిప్పలు మామూలుగా ఉండవు కదా. ఒకసారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన ఐబ్రోస్ ని కాపాడుకోవడానికి తనకి ఈత రాకపోయినా పూల్లోకి దూకేస్తుంది. ఇంకోసారి తింటున్నప్పుడు ప్లేట్లో పడిపోతే ఏమాత్రం అసహించుకోకుండా నోట్లో వేసేసుకుంటుంది. అవి సరిగ్గా అతుక్కోక ఒక్కసారి నిలువుగా నిలబడితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనపై కోపంగా ఉందేమో అనుకుంటాడు. ఆమె ఐబ్రోస్ సెట్ చేసుకుంటున్న ప్రతిసారి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడ్డు వస్తుంటాడు. ఒకసారి బ్రష్ చేసుకునేటప్పుడు ఒక ఐబ్రో అద్దానికి ఎత్తుకుపోతే అది వాడికి కనిపించకుండా కవర్ చేయడానికి ఆమె పడే పాటలు నెక్స్ట్ లెవెల్. అసలు వాడు ఓవర్ గా అల్లరి చేస్తుంటే కోపంతో వాడిని కింద పడేస్తుంది. ఇలా ప్రతిరోజు టెన్షన్ పడేలేక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఊరికి వెళ్ళినప్పుడు పర్మనెంట్ ఐబ్రో టాటూ వేయించుకోవాలని డిసైడ్ అవుతుంది. పార్లర్ ఆమె కొంచెం లావుగా ఐబ్రోస్ వేయమని చెప్తే వాడు దాన్ని కాస్త ఒక దయ్యం లాగా దారుణంగా డిజైన్ చేస్తాడు. అద్దంలో తన ఫేస్ చూసుకొని ఆమెకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మయ్య, ప్రస్తుతానికి ఇది చూడడానికి బాయ్ ఫ్రెండ్ లేడు కదా అనుకునే లోపే వాడు సడన్ గా రూమ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. దాంతో కంగారు పడిపోయి ఆ వింత ఐబ్రోస్ కనిపించకుండా ఉండడానికి తలకు జుట్టు కట్టేసి జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది.